మీకు ఇన్ని వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు కదా, మీరు చాలా టాలెంట్ ఉంది తనకి, నువ్వు కూడా తనకి సపోర్ట్ చేయడం నిజంగా తన అదృష్టం. ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి అసలు? సో ఫాలోవర్స్ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు మాకు 150K ఫాలోవర్స్ అయ్యారు. ఆ ఫాలోవర్స్ అందరూ మిమ్మల్ని మా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ట్రీట్ చేస్తున్నాం. సో మీలో ఎవరైనా సరే మీ ఇంట్లో కూడా ఎలాంటి చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి టాలెంట్ ఉంది అనుకుంటే మీరు ఎంకరేజ్ చేయండి. అలాగే మా చెల్లిని కూడా నేను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాను. సో మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ అనేవి మీకు ఆ సెకండ్కి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో నాకైతే తెలీదు, మాకైతే చాలా బాధగా ఉంటుంది. మేమే ముందుకెళ్దాం అనుకున్న టైంలోని మీ ఆ నెగిటివ్ కమెంట్స్ చూసి మేమైతే డిసప్పాయింట్ అయిపోయి మా ఫ్యామిలీ పరంగా కానీ బయట వాళ్ళు వచ్చి ఇలా చెప్పడం పరంగా కానీ మేము వెనకడికి వేసేద్దామన్న స్థాయిలో కూడా మేము వెళ్ళిపోయాము. ఇంకా కొంతమంది వచ్చి చెయ్యండి పర్లేదని పుషప్ ద్వారా మేము ఇప్పుడు ఎంతవరకు వచ్చామో, అప్పుడు ఎంత 5K ఉన్నప్పుడే బ్యాకప్ అయిపోవాలనుకున్నాం, కానీ కొంతమంది పుషప్ ఇచ్చి మాకు ఇలా చేయండి అన్న చేస్తున్నప్పుడు ఇప్పుడు మాకు 150K అయ్యారు. సో ఇదంతా మీ వల్లే, అఫ్ కోర్స్ మీరు సపోర్ట్ చేయడం వల్లే మాకు వచ్చారు. కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్, దయచేసి మీకు దండం పెట్టి అడుగుతాను ఫాలోవర్స్ అందరికి. కూల్ బ్రో, చాలా ఎమోషనల్ అవుతున్నాడు. నిజంగా వీళ్ళ కష్టానికి అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. నిజంగా ఈ పిల్ల ఎంత పూర్ అంటే ఈ ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది వీళ్ళే. నిజంగా పడుకోవడానికి కూడా కష్టం ఉంది. నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నానంటే చాలా దోమలు కూడా కొడుతున్నాయి. సో వీళ్ళ డాడీకి అసలు ఒక కాలు పనిచేయదు, బయటకి ఎక్కడికి వెళ్ళరు. వీళ్ళ మమ్మీయే మొత్తం అంతా ఈమెను పోషిస్తున్న బడికైనా పంపిస్తుంది. ఈ పిల్ల గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంది. సో ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటే ఈ పాపకి నిజంగా హెల్ప్ చేయండి. నిజంగా ఈ పిల్ల టాలెంట్ చూసి నేనే షాక్ అయ్యాను. 10 years కానీ ఎంత టాలెంటెడ్ ఉందంటే ఏ సాంగ్ అయినా సరే విత్ ఎక్స్ప్రెషన్స్తో కుమ్ము పడేస్తుంది. ఒక్కసారి మీ ఫ్యాన్స్కి లాస్ట్ ఫైనల్గా ఏం చెప్తామో చెప్పరా? మా దంగనపల్లికి వెళ్ళారు. నేను 6th class చదువుతున్నాను. నేను స్కూల్కి వెళ్తున్నాను కానీ కామెంట్స్ అవి బ్యాడ్గా పెట్టుకొని నేను స్కూల్కి వెళ్తున్నాను. ఎందుకలా బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నాను? స్కూల్కి వెళ్ళి వచ్చి వీడియోస్ చేస్తున్నాను. అలా కామెంట్స్ అవి పెట్టకండి. నేను ఎంత కష్టపడి చదువుకుంటున్నానో మీకు తెలుసా? కానీ నేను ఎంత గోల్ అవ్వాలనుకుంటున్నాను, నేను కలెక్టర్ కూడా అవ్వాలనుకుంటున్నాను. కానీ చదువుకొని వచ్చి వీడియోస్ చేస్తున్నాను. ఎందుకు అలా కామెంట్స్ పెడుతున్నాను? అలా పెట్టకండి. చూసారా? సో మంజుశ్రీని మీరందరూ అయితే సపోర్ట్ చేయాలి. అలాగే తన వెనకాల ఉన్న తన బ్రదరు తనను కూడా సపోర్ట్ చేయండి. బట్ నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టవద్దు. బాయ్.